Good morning. I am Dr. Nirmala Agarwal from Juhi Fertility Center near Sheikhpet. We are going to talk about laparoscopy for polycystic ovarian disease. ఇంతకుముందు as I have told earlier, polycystic ovaries అంటే ఓవరీస్లో చాలా చిన్న సిస్ట్ ఉంటుంది బోత్ ఓవరీస్. ఇట్లా సిస్ట్ ఉన్నప్పుడే ఒక మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ విల్ బి హై. అది హై అయినప్పుడే ఓవ్యులేషన్ విల్ నాట్ హ్యాపన్. ద ఉమెన్ వాళ్ళకి ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఇది అన్నీ డిస్టర్బ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ PCOD, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఇది మేల్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడే వాళ్ళకి ఇంకా ఒబేసిటీ, తర్వాత అక్ని, హిర్సూటిజం, ఇది అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడే వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి అంటే ఒకసారి ఒబీస్ ఉంది అంటే పేషెంట్ వాళ్ళకి వెయిట్ లాస్ సజెస్ట్ చేయాలి. వెయిట్ లాస్ నుంచి 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. తర్వాత వెయిట్ లాస్ చేసిన తర్వాత వీ కెన్ సజెస్ట్ దెమ్ ఫర్ ద లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్. ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే ఏమంటే ఇట్ ఈస్ అ వెరీ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ. డే కేర్ సర్జరీ ఉంటుంది, మార్నింగ్ చేసి ఈవినింగ్ ఇంటికి పంపిస్తాం. ఇట్స్ అ వెరీ సింపుల్ సర్జరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. దీనిలో ఒక చిన్న ట్యూబ్ స్టమక్లో వేసుకొని దీనికి కెమెరా అటాచ్ ఉంటుంది. అది లోపల ఎట్లా ఉంది, గర్భసంచి, ఓవరీస్, ట్యూబ్స్ ఎట్లా ఉంది, అది అన్నీ చెక్ చేయవచ్చు. తర్వాత అన్ని సిస్ట్కి పంక్చర్ చేస్తా, ఒక 4-5 పంక్చర్స్ ఇన్ ఈచ్ ఓవరీ. తర్వాత ఇది కాటరీ యూస్ చేసి చేద్దాం. ఇట్లా చేస్తే ఓవరియన్ థీకా కొంచెం డిస్ట్రాయ్ అయిపోతుంది. అది డిస్ట్రాయ్ అయితే మేల్ హార్మోన్ తక్కువ అయిపోతుంది. మేల్ హార్మోన్ తక్కువ అయినప్పుడే ఫీమేల్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది, ఓవ్యులేషన్ రెగ్యులర్ అయిపోతుంది. సో లాప్రోస్కోపీ పాలిసిస్టిక్ ఓవేరియన్ కోసం ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టూల్. చాలా మందికి లాప్రోస్కోపీ చేసిన తర్వాత 1 monthలో 2 monthsలో కూడా ప్రెగ్నెన్సీ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ ఏముంది అంటే లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఓవరీస్ దే బికమ్ మోర్ సెన్సిటివ్ టు ఇంజెక్షన్. లేకుంటే ఇంతకుముందు బిఫోర్ లాప్రోస్కోపీ కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఇది మంచిగా సెన్సిటివ్ అయిపోతుంది. ఏదైనా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తే ఎగ్ ఫార్మేషన్కి మనకి హెల్ప్ అవుతుంది. అందుకని వెన్ఎవర్ దెర్ ఈస్ అ PCOD విత్ హిర్సూటిజం యాక్ని వాళ్ళకి మేము ఇది సజెస్ట్ చేస్తాం. ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ చేసి ఒక 1-45 minutesలో అయిపోతుంది. లాప్రోస్కోపీ చేసినప్పుడే ఇంకా PCOD ఒకటి అయితే డ్రిల్ చేయవచ్చు. తర్వాత సెకండ్ ఏముంది అంటే ట్యూబ్స్ కూడా చెక్ చేయవచ్చు. అదే సేమ్ సిట్టింగ్లో ట్యూబ్స్ ఓపెన్ ఉంది లేదు డైటెస్ట్ చేద్దాం. తర్వాత థర్డ్ లోపల ఏదైనా ఎండోమెట్రియోసిస్ ఏదైనా ఉంది లేదు అది కూడా చెక్ చేయవచ్చు. ఎందుకంటే లాప్రోస్కోపీ ఈజ్ ఓన్లీ ప్రొసీజర్ డ్యూరింగ్ విచ్ వీ కెన్ చెక్ ద ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ స్కాన్లో కనిపిస్తలేదు. ఒకసారి చిన్న ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్నప్పుడే కూడా అది కూడా తీయవచ్చు. ఒకసారి లాప్రోస్కోపీ చేస్తే చాలా ట్రీట్మెంట్స్, డయాగ్నోసిస్ కూడా అయిపోతుంది, చాలా ట్రీట్మెంట్స్ కూడా అయిపోతుంది. మన హాస్పిటల్లో మేము ఎప్పుడైనా లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ కంబైన్ చేద్దాం. హిస్ట్రోస్కోపీ చేసినప్పుడే ఒక ట్యూబ్ కింద నుంచి వెజైనా నుంచి యూట్రస్ లోపల పెట్టాలి. తర్వాత యూట్రైన్ క్యావిటీ మొత్తం చెక్ చేయాలి. లోపల అడేషన్స్ ఉందా, లేకుంటే పాలిప్ ఉంది, లేకుంటే సెప్టమ్ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అప్పుడే ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. సో ఇది లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ చేస్తే పేషెంట్ కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇది చేసిన తర్వాత డిపెండింగ్ అపాన్ దర్ అదర్ పారామీటర్స్ IUI లేకుంటే IVF సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.